పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శాస్త్రీపురంలో మధ్యాహ్నము ఒక చిన్న స్క్రాప్ దుకాణంలో ఎక్స్ప్లోషన్ అయిందని మనకు సమాచారం వచ్చింది. దాని ప్రకారము మోయిజ్ అనే అతను ఇక్కడ స్క్రాప్ షాప్ నడిపిస్తున్నాడు. ఇందులో ఈ కెమికల్ సబ్స్టెన్స్ ఒకటి మొన్న తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆ ప్రెమిసెస్ సీల్ చేసే నేపథ్యంలో ఈ చిన్న ఎక్స్ప్లోషన్ అయినట్టు తెలుస్తుంది. ఎవరు కూడా పెద్ద ఇంజురీస్ ఏం కాలేదు. ఒక ఇక్కడ ఉండే లోకల్ కార్పొరేటర్ గారికి మిగతా కొందరికి చిన్న షార్ప్ ఇంజురీస్ అయినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంటు అదేవిధంగా జిహెచ్ఎంసి డిపార్ట్మెంటు వాళ్ళ టీమ్స్ కూడా వస్తున్నాయి. దాన్ని ఎట్లా డిఫ్యూజ్ చేయాలి ఆ కెమికల్ అనేది కూడా పరిశీలిస్తున్నాం. సరే, సంఘటన నిన్న ఇంతకుముందు కూడా యాక్చువల్లీ ఇది మొన్న ఈ కెమికల్ తీసుకురావడం జరిగింది స్క్రాప్ షాప్లో. నిన్న దానిని చూస్తూ ఉంటే దానిలో పనిచేసే అఫ్రోజ్ అనే అబ్బాయికి కాలికి గాయం జరిగింది. ఈరోజు ఎంక్వైరీ నిమిత్తము లోకల్ ఆఫీసరు అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ రావడంతో సీల్ చేసే నేపథ్యంలో ఇది మళ్ళీ ప్రమాదం జరిగింది. ఈ కెమికల్ ఏంటిదని ఐడెంటిఫై చేసి దానిపైన త్వరలోనే జిహెచ్ఎంసీ ఫైర్ డిపార్ట్మెంట్ డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సార్, సరౌండింగ్ ఏరియాస్లో అంటే ఆల్మోస్ట్ చాలా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సో దానిపైన ఏమైనా ప్రత్యేక దృష్టి ఏమైనా పెట్టారా సార్? ఇప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఈ మైలార్దేవపల్లి ప్రాంతంలో కట్టేదాని ప్రాంతంలో కూడా చాలా చోట్ల ఇల్లీగల్ స్క్రాప్ షాప్స్ ఉన్నవి. ఈ ఎండాకాలం ఉన్న దానికి ఈ ఎక్స్ప్లోషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి త్వరలోనే స్పెషలైజ్ టేకప్ చేసి ఎవరెవరైతే ఇట్లా ఇల్లీగల్ స్క్రాప్ షాప్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లీగల్గా ఉన్నాయి క్లోజ్ డౌన్ చేయడానికి కూడా మా వంతుగా మేము జిహెచ్ఎంసీ వారికి తోడ్పాటు అందజేస్తాం. उठाना इनको 2 साल पहले भी बोले, मोहित भाई को बुला के बोले पीएफ में कंप्लेन करे और सीआई जो है ना वेंकट रेड्डी साहब थे उनके पास जाके बोल के नहीं कर तुम बोल के लिख के दिए, उन्होंने 1 महीने तक नहीं करे। फिर उसके बाद वही काम चालू इनका बोल के थक गए। बच्चे भी कंप्लेन भी हुआ पीएफ में जाके 2 बार बोले, और कितने बार बोलेंगे? सब कारोबार वाले, हम भी कारोबार वाले, कारोबार करो, ऐसा लोगों को तकलीफ दे कारोबार करो बोलते नहीं बोले। जो लाइसेंस है बोला इसका, पूछो लाइसेंस है तो बताओ बोलो उनको, जीएसटी का लाइसेंस है तो बताओ बोलो उनको। जो हुआ ना साहब, कल का जो हुआ लॉक हो गया, पूरा हुआ तो ठीक है, वो लॉक कर दिया, हो गया, सील हो गया వీళ్ళు మొత్తం జమ అయ్యి ఆయన వచ్చి చేసి ఎవరు చేసి మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రాక్టీస్ మాట్లాడడం అసలు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా అంటే వాళ్ళు కెమికల్ కదా సార్ వాటర్ కొడితే వెళ్తాయి సార్. కెమికల్ ఏమో సార్ లోపల పండుతుంది. सेकंड टाइम 15 मिनट्स में आ रहा केमिकल वाले को बुलाया, केमिकल जिसको पहचानता है लोकल वाले उन्होंने आएंगे, उन्होंने आके उसके ऊपर पानी डाल सकते या नहीं डाल सकते, उन्होंने आके एक बार चेक कर लेता है। अगर उन्हें चेक कर लेने के बाद फिर पानी मार देता है। दिन इतना ఈ టైం మళ్ళీ ఎవడ ఇట్లా ఏదన్నా జస్ట్ పడేసినా కూడా క్లాస్ అవుతుంది. నేను సాయంత్రం అయిన తర్వాత ఒకరికి బయట స్ట్రేట్గా ఉండాలి సార్. దూబేనా సార్ कितने महीने से? एक साल से यहाँ चला है। आपका नाम? इसका परमिशन है? इसका है? कौन सा दवाखाना में? क्या नाम अपोज है? 40 लाख गली में